అనకాపల్లి జిల్లా పట్టణంలో ఎంపీ నిధులతో శరవేగంగా జరుగుతున్న శాంతి పార్క్ అభివృద్ధి పనులు గురువారం నాడు ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు మరియు అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు యువజన విభాగపు అధ్యక్షుడు జాజులు రమేష్ తదితరులు కలిసి పనులను ప్రారంభించారు, పరిశీలించారు. అనంతరం ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఈ శాంతి పార్కు ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ పార్కు అభివృద్ధికి జీవీఎంసీ నిధుల నుంచి 49 లక్షల, ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు మంజూరైనట్లుగా ఎంపీ సత్యవతి మీడియా సమావేశంలో తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో అభివృద్ధి కొరకు 25 లక్షల భవన నిర్మాణం కోసం 70 లక్షల నిధులు మంజూరు చేశారని బీవీ సత్యవతి తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపీవి బీవీ సత్యవతి కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో శారదా నది ఒడ్డున ఉన్నటువంటి శాంతి పార్క్ అభివృద్ధి పనులు ఒకసారి పరిశీలించడానికి గౌరవ స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు సోదరులు మందపాటి జానకిరామరాజు గారు, అట్లాగే జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సోదరులు జాజుల రమేష్ గారు, గ్రీవెన్సల్ అధ్యక్షులు డాక్టర్ విష్ణుమూర్తి గారు, మా నాయకులందరితో కలిసి ఒక్కసారి పనుల పురోగతిని పరిశీలించడానికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏదో ఒకసారి ఆ పార్కుని 1-2 శిలాఫలకం వేసేసి ఆ పనులు అలా గాలికి వదిలేసిన సందర్భం మనకు తెలుసు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ టైం లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా అనేక విధాలుగా కూడా అనకాపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఈ నెల 17వ తారీఖున గౌరవ స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, నేను కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా మరి చేస్తున్నామని చెప్పి తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తూ మరి ఈ పార్కు కోసం ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ నుంచి 49 లక్షలు శాంక్షన్ చేయటం జరిగింది. మరి ఇందులో మనం ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఇప్పుడే చూసొచ్చాము. చాలా అధునాతనంగా ఉంది. నిజంగా అనకాపల్లికి ఒక ఒకటాయమానంగా, మణిహారంగా, ఎందుకంటే పిల్లలందరూ కూడా మరి నది ఒడ్డిన ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మరి వీక్షించడానికి ఎంతో అనుకూలంగా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అట్లాగే దాని ఎదురుగా చిల్డ్రన్ పార్క్ ఆల్రెడీ మంచి ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ ఫిట్ చేయడం జరిగింది. మరి సెంటర్లో ఒక ఫౌంటైన్ ఉంది, ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. అట్లాగే ఓపెన్ జిమ్ తాలూకా ఎక్విప్మెంట్ వచ్చింది. మరి అన్నిటికంటే మిన్నగా మరి నిజంగా పర్యావరణ హితంగా పచ్చదనం ఇవాళ అన్ని రకాల మొక్కలు కూడా ఇవాళ వాటిని చూస్తూ ఉంటే నిజంగా ఒక మనసు చాలా ఆహ్లాదంగా, సంతోషంగా, ఒక ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంది.